హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదత్తి మండలంలో స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేను స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని భారీగా బైక్ ర్యాలీలు నిర్వహించుకుంటూ పూలు చల్లుతూ మేళతాళాలతోటి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే సీసీ రోడ్లు, డ్రైన్లు, రోడ్లు, పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం వ్యవధిలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. ఈ 4 ఏళ్లలో కూడా కావలి కనకపట్నం దిశలు తీసుకెళ్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. లేకుంటే కాపాడే పని కావచ్చు. 6 పంచాయతీలకు సంబంధించి నీళ్లు కూడా ఉత్తర కాలంలో రావాల్సిందే. వాటిని కూడా మొన్న చూడని నిధులు లేకపోయినప్పుడు కూడా తమను యువకు నాయకుడు అయినటువంటి పనులు అవుతున్నారని చెప్పి కాలేదు పూర్తి చేయండి, తప్పకుండా నేను ముందుకు మందులు చేయించాలని మన పూర్తి తీయబట్టి ఉత్తర కాలంలో రావడం జరిగింది. అతి తొందరగా వాటిని కూడా మరొక పూర్తి చేసి దళిత మండలం అంతా డెల్టా ప్రాంతం నెల్లూరులో ఏదైతే హక్కుదారులు ఉన్నారో, నెల్లూరు ప్రాంతంలో రైతులు ఏ విధంగా అయితే యథేచ్ఛగా పంటలు పంటలు పండించుకోమన్నారో, అదేవిధంగా దగదత్తి మండలంలో కూడా 2 పంటలకు హక్కుదారులు మీరు హక్కుదారులు అయినటువంటి మీ అందరూ పంటలు పండించుకోవడానికి నిరంతరం కూడా కృషి చేస్తుందని అందరూ కూడా మాట్లాడుతూ మా సోదరులు సుధాకర్ నాకు ఇష్టమైన నాయకుడు. ఎందుకంటే కల్మషం లేని వ్యక్తి, కష్టం నమ్ముకున్నాడే తప్ప కల్మషం లేని వ్యక్తి తనకు యజ్ఞాన్ని పెట్టాడు. 6 సంవత్సరాల నుంచి చెప్పు లేకుండా రాముడి కోసం లక్ష్మణుడు ఏ విధంగా భావయాత్ర చేసి అడవిలో 13 సంవత్సరాల పాటు రాముడితో సంచరించాడు. ఈ తెలుగుదేశం గెలిపించడం కోసం, ఈ తెలుగుదేశం రథోపరాధించడం కోసం, ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడం కొరకు, ఎమ్మెల్యే గారి లోకేష్ నాయకత్వాన్ని బలపడడం కొరకు 6 సంవత్సరాలుగా చెప్పలేకుండా తిరుగుతున్న ఏకైక నాయకుడు మా సుధాకర్. అందుకని నాడు పెట్టుకునే పెద్ద ఏదో రోజు మళ్ళా చేసి ఆ నాయకుల కళ్ళని ఆనందం చేస్తాను. నన్ను మీరందరూ ఆనందించారు. తెలుగుదేశం కావాలి, తెలుగుదేశం అందుకని ఈరోజు సోదరికి మూడు కోట్లు చెప్పులు తీసుకొచ్చి ఈరోజు పొందాము. ఇక్కడికి మీకు బాగా తీరైపోదా లేక ఇబ్బంది వచ్చిన వేసిన పోయే 7 గంటలు కార్యాలు ఇచ్చినట్టు మీకు అండగా ఉంటారు. కావాలి ఎమ్మెల్యే మీకు అండగా ఉంటారు. కాంట్రాక్టర్కి కాంట్రాక్టులు వ్యక్తిగా కార్యక్రమాలు ఉంటే మీకు నమ్మకం తెలియదు. మళ్ళా 2 నెలల తర్వాత మళ్ళా 25 లక్షల రూపాయలు ఉన్నట్టు మళ్ళా ప్రారంభించడానికి వస్తారు. అందరూ కూడా మార్పిస్తే నన్ను ఆదరించినందుకు, నన్ను ఆహ్వానించినందుకు మీ తెలుగు శాంక్షన్ తప్పకుండా అవుతుంది. మీ కష్టాలు చేరుకొని మీకు మాట్లాడితే వచ్చిన మేడల్లో మీకు చెప్తాను. ఈ తెలుగు కట్ట రోజు గురించి తప్పకుండా మనకు చేసేటువంటి నాయకులు చంద్రబాబు గారు ఆయన సంబంధం ఉంది కదా. మనకి ఎటువంటి లోటు రోజు ఈ కావాలని కాపు కాల్చుకుంటూ నిరంతరం కావాలి అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ పాల్గొన్నటువంటి కుప్పు ఎలాగో కావాలని కూడా అలాగే చూసుకోలేదని అందరూ కూడా మాటిస్తే తప్పకుండా నాయకులు కూడా మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని థ్యాంక్ యూ.